హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ మేము చాలా బాగున్నాము. సో, మీరు లాస్ట్ 2 వ్లాగ్స్ చూసుంటారు కదా! ఇదొచ్చి కంటిన్యూయేషన్ వ్లాగ్. సో, మా 2 డేస్ ట్రిప్‌లో ఇది లాస్ట్ డే అనమాట. సో, ఇప్పుడైతే మేము క్రాటర్ లేక్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో, హోటల్‌లో మాకు బఫే పెడతారండి. అంటే తినేసి బ్రేక్‌ఫాస్ట్. సో, ఇంకా క్రాటర్ లేక్‌కి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. సో, హోటల్‌లో నుంచి వ్యూ బాగుంది బయట. అందుకే మార్నింగ్ అలా షూట్ చేశాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అక్కడ ఏరియా గాని అంతా బానే అనిపించింది మాకు. మేముంటున్న హోటల్ దగ్గర నుంచి ఆ క్రేటర్ లేక్‌కి 2 ½ అవర్ జర్నీ అండి. సో, ఎర్లీగా స్టార్ట్ అవుదాము అని అనుకున్నాము. బట్ నిద్రే లేలేకపోయాము. ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కొంచెం చల్లగా ఉంటుంది గదా! అండ్ హోటల్‌లో అయితే చాలా అనిపించింది. సో, ఇంక మేము అలానే నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లేసి చూసేసరికి అప్పుడే టైం 7:40 అలా అయిపోయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి మేము హోటల్‌లో చెక్‌ఔట్ చేసి అంతా స్టార్ట్ అయ్యేసరికి 9:40 అలా అయిందనమాట. అది కాకుండా ముందు డే ట్రావెల్ చేసాం కదా! ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. సో, ట్రావెల్ చేయడం ఒక ఎత్తయితే ఇంక మేము వాటర్ ఫాల్‌కి వీటికి అన్నిటికి తిరిగాం కదా! నేనైతే చాలా టైర్డ్ అయిపోయినాను. సో, ఎలా నిద్ర పట్టేసిందో నాకే తెలీదు. అండ్ మార్నింగ్ నిద్ర మెలుకువ కూడా రాలేదు. ఇవన్నీ ఏంటి జ్యూస్లు ఇక్కడ సాస్ ఇవి రైజ్ ఇవే ఫ్లేక్స్ ఒక్కొక్క డబ్బా ఫ్లేక్స్ తీసుకొని మీకు ఏది కావాలంటే కార్న్ ఫ్లేక్స్ అన్ని ప్యాకెట్స్లో పెట్టేసారు ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ మొత్తం. ఇంకా ఇది పూరో ఓట్స్ వేసారు శాస్త్ర ఓట్ మీల్ అంట. పొటాటో ఏంటది బేకన్ ఎగ్ ఆమ్లెట్స్ నాకు తెలిసి ఎగ్ ఆమ్లెట్. ఫస్ట్ మఫిన్స్ చాలా రకాల బ్రెడ్స్ ఉన్నాయి కింద కూడా. బ్రెడ్స్ స్ట్రాబెర్రీ ఇవి వేఫర్స్ తీసుకున్నాం. సో ఇది వేఫల్ బ్యాటర్. ఉండరా చూపిస్తాను. సో ఇందులో వేఫల్ పోసేది తినాలి అంతేనా? హీట్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు బై డిఫాల్ట్. సరే రెండు పెడుతున్నారు ఓకేనా అనుకుంటారా? క్లోజ్ చేయి. ఇంకా ఏడు కూడా ఉంది. ఇది ఎక్కడ రావాలి? ఈ వేఫల్ చేద్దాం. ఈ వేఫల్ కూడా Do you have a waffle in there? ఎస్. Okay, no, it doesn't cook. Oh. Yeah, and ఇట్లా తిప్పితే there you go. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ టైమర్ ఉంది కదా, ఆ టైమర్ వరకు మనం వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్ చేస్తే వేఫల్ రెడీ అయిపోతుంది. సో అందరూ సో, చూసారు కదా వేఫల్స్ వేయడం. నేనైతే ఫస్ట్ టైం వేశాను. నాకు అది ఎలా ఆపరేట్ చేయాలో తెలియలేదు అక్కడున్న వేఫల్ మెషిన్‌ని. సో, ఆమె వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. వన్స్ మనం బ్యాటర్ పోసిన తర్వాత దాన్ని ఇలా ట్విస్ట్ చేయాలంట. అప్పుడే అది బాగా కాలుతుంది అని చెప్పింది. బట్ నాకైతే నేను ఎక్కువ బ్యాటర్ పోసేసాను. కొంచెం పోసుంటే కరెక్ట్‌గా వచ్చిండేది. బట్ అక్కడికి చూసారు కదా ఎక్కువ పోసేసరికి కొంచెం బయటొచ్చేసింది. ఎక్కువ కోసం కొంచెం బ్యాటర్ తగ్గించాలనుకుంటా కదా. ఇంకా ఫ్రూట్స్, ఓట్స్, యోగర్ట్స్ చాలా ఉన్నాయండి ఆప్షన్స్ మనం తినడానికైతే. నాకైతే ఎందుకో ఆ వేఫల్స్ అవేమి అస్సలు తగ్గించలేదు. అండ్ ఇంకా ఆమ్లెట్ అంటారా, అసలు నాకైతే అది అసలు తగ్గించలేదు. ఎందుకు అనంటే అది కొంచెం హాఫ్ బాయిల్ లాగా అనిపించింది. కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. సో, నేను తినలేకపోయాను. ఇంకా నేను నట్స్ సో, అవే తిన్నాననమాట. అండ్ మిల్క్ అయితే అక్కడ చిన్న చిన్న బాటిల్స్‌లో పెట్టేశారు. సో, ఆ మిల్క్ వేసుకొని నేను గ్రెయిన్స్ తినేసాను. అండ్ యోగర్ట్స్ అయితే బాగున్నాయి. సో, ఇంకా యోగర్ట్స్ తినేసాను. సో, సాష్రాకైతే ఆమ్లెట్, బ్రెడ్ అవన్నీ నచ్చాయి. తనకైతే బానే అనిపించిందంట. సో, ఇంకా తను తినేసింది. సో, ఇంకా ఎలాగోలాగా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను నేను. ఎందుకంటే నాకు ఈ బేకన్స్ ఇవన్నీ అయితే ఏం అస్సలు నచ్చవు. నేనెప్పుడైనా బయట రెస్టారెంట్‌కెళ్తే నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తది. నేను అస్సలు తినలేను. సో, ఇంక నేను వెతుక్కొని సెర్చ్ చేసుకొని ఏం తినాలా అని ఆలోచించుకొని తింటూ ఉంటాను.
ఇంకా ఆ జ్యూసెస్ అన్నీ పెట్టినారు అక్కడ. సో జ్యూస్ తాగేసి నట్స్ మాత్రం తిన్నానమాట. ఇంకా అంతకన్నా ఇంకెక్కువ తినలేకపోయాను. సో ఇంకా వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మి అయితే అక్కడ చెక్అవుట్ చేస్తున్నారు. మేము లగేజ్ అంతా తీసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి క్రేటర్ లేక్కి వెళ్దామనేసి. బట్ ఆ లేక్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో ఈవెన్ మేము రివ్యూస్లో చూస్తే కూడా చాలా బాగుందండి. చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఆ పార్క్ అంతా మనము చూడాలి అని అనుకుంటే 1 డే అనేది నాట్ సఫిషియంట్. మనం ఒక 2 days ఆ పార్క్లోనే ఉండి చూడొచ్చు. అందుకే వాళ్ళు పాస్ ఇచ్చేటప్పుడు కూడా మనకు 7 days అలా ఇస్తారనమాట. అంటే ఒకసారి మనం పాస్ తీసుకుంటే 7 days మనము వెళ్ళొచ్చు అనమాట క్రేటర్ లేక్కి. వాళ్ళు 7 daysకి పాస్ ఇచ్చారని చెప్పి మనమైతే ఇంకా అక్కడే ఉండలేము కదా. సో ఇంకా 1 day అలా అలా చూసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంక ఇక్కడ మేమైతే అడ్రస్ పెట్టుకుంటున్నాము. టోటల్ జర్నీ టైం వచ్చి అది 2.5 hours చూపిస్తుంది. సో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. అక్కడ టైం చూస్తున్నారు కదా, 9:30కి బయలుదేరాము. మేము ఆల్మోస్ట్ 8:30కి 8కి అలా బయలుదేరదాం అనుకున్న వాళ్ళము. 9:30 అయ్యింది. సో ఇంకా రీచ్ అయ్యేసరికి 11:30 అలా 11:30 11:40 అలా అవుతుంది. సో బాగానే అనిపించిందండి జర్నీ అయితే. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అది ఎందుకు అనేది మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. ఈ ట్రిప్ మొత్తంలో నాకు నచ్చిన పార్ట్ ఏంటి అంటే ఆ హోటల్ అండి. హోటల్ అయితే చాలా బాగుంది. ఆ అంబియన్స్ కావచ్చు అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, నాకైతే బాగా నచ్చింది. ఆ హోటల్లో రెస్ట్ తీసుకున్నంతసేపు నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఈ ట్రిప్లో అయితే నాకు ఆ పార్ట్ బాగా నచ్చింది. టూరిస్ట్ తను స్టాప్ అని చెప్పాడు కదా, మనం స్టాప్ చేయాలి. తను స్టాప్ చెప్పాడు, కనిపించింది నీకు స్టాప్? ఎందుకంటే అక్కడ ట్రీ ఏదో రిమూవల్ చేస్తున్నారంట, రాసున్నారు బోర్డు. అక్కడ ట్రీస్ ఏవో తీస్తున్నారంట. మనకు కనపట్లేదు నాన్న, అక్కడ తీస్తున్నారని చెప్పి అక్కడ బోర్డు రాసింది కాబట్టి ఇక్కడ మనం స్టాప్ చేశారు వాళ్ళు. స్లోగా వెళ్ళమని చెప్పి బోర్డు రాశాడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ అదో చూడు, అక్కడ వాళ్ళు ట్రీస్ తీస్తున్నారు, కనిపించిందా? అదిగో నీ సైడ్ చూడు, ఇంకో పైన నుంచి చెట్లన్నీ వాళ్ళు చిన్నగా దింపుతున్నారు కదా, ఇదో అందుకని స్లోగా వెళ్ళమన్నారు. ఇప్పుడు కూడా స్లోగానే వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా అంతా 1 way లాగే ఉంది ఇది. చూడు అవన్నీ కోన్స్ పెట్టేస్తున్నారు ఆ పక్క. ఇంతకుముందు తిరిగాడు కదా అక్కడ, నేను చూసాను. మేబీ అయిండొచ్చు నారి, మన కోసం తిరిగి. ఇంతకుముందు ఒక కార్లను తీసుకొచ్చాడు చూడు, అర్థమైందా? ఇంతకుముందు 2 కార్లు వెళ్ళాయి, దాని ముందర వచ్చింది ఈ కారు. అది తిరుక్కొని ఇప్పుడు మనకు వేయిస్తుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ తిరుగుతుందేమో. అది పైలట్ కార్, ఫాలో మీ అంట. అంటే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాల, స్పీడ్ లేకుండా. ఈయన వెళ్ళి అక్కడెక్కడ టర్న్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ బోర్డు తిప్పుతారు అనుకుంటా, స్లోగా వెళ్ళమని. సో ఇంకా అయిపోయింది ఇక్కడ వరకే. ఇప్పుడు ఆయన రూట్ ఆయన్ని మళ్ళీ వీళ్ళు ఫాలో అవుతారు, ఈ కార్లన్నీ. ఇంకిప్పుడు మనం రోడ్ ఫాలో అవ్వాలి. అక్కడ ట్రీస్ అయితే చాలా పడిపోయినాయండి. ఇంకా మేబీ అవి దొర్లుకుంటూ రోడ్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకే వాళ్ళు అక్కడంతా రిమూవ్ చేస్తున్నారు. సో అక్కడైతే మాకు కొంచెం టైం పట్టింది. ఇక్కడ వెళ్తూ ఉంటే వే అయితే చాలా బాగుందండి. మనమైతే ఊటీ, కొడైకెనాల్ అలా వెళ్తుంటాం కదా, అలా అనిపించింది. బట్ ఇక్కడ వెళ్తున్నంతసేపు బాగానే ఉంది, కానీ ఆ ఫాగ్ అలానే కంటిన్యూ అయింది. సో మేము లేక్ వెళ్ళినా కూడా క్రేటర్ లేక్ దగ్గరికి మాకు ఫాగ్ అయితే అలానే ఉంది. మాకు వ్యూ అంతా ఏమంత చక్కగా కనిపించలేదు. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఈవినింగ్ వచ్చిన అలానే ఉండేదేమో కదా. మేబీ ఇక్కడ ఆ ఫాగ్ అవంతా ఏం లేకుండా కానీ క్లియర్గా ఉంటే నాకు తెలిసి ఆ వ్యూ అంతా బాగా కనిపించదు అనుకుంటా. లేక్ వ్యూ మొత్తం అదంతా లేక్ వ్యూ కనిపిస్తుందా నాన్న నీకేమన్నా? మొత్తం లేక్ లేదు. మేము యాక్చువల్గా ఊరికే స్టాప్ అయ్యాము ఇక్కడ. మేము వెళ్తున్న ప్లేస్ అయితే క్రేటర్ లేక్. సో ఇదైతే డైమండ్ లేక్ వ్యూ పాయింట్ అని ఆన్ ద వేలో కనిపిస్తే జస్ట్ కార్ స్టాప్ చేసాము.
బట్ ఇక్కడైతే ఏమీ కనిపించట్లేదు. అట్లీస్ట్ వీడియోలో అయితే అస్సలేం కనిపించట్లేదు. మాకు వీడియో కన్నా బయట చూస్తే కొంచెం లేక్ కనిపిస్తుంది ఆ చివరన. ఆన్ ద వేలో అయితే ఇక్కడ ఆగామండి. ఈ ప్లేస్ వచ్చి డైమండ్ లేక్ వ్యూ అంట. ఇక్కడ నుంచి చూస్తే లేక్ కనిపిస్తుంది, బట్ అది కూడా మాకు కనిపించలేదు. వీడియోలో అయితే అసలేం కనిపించట్లేదు. మేబీ డైరెక్ట్గా చూస్తే మాకు బాగానే కనిపించింది కొంచెం. అండ్ ఇంక ఇక్కడైతే క్రేటర్ లేక్ మనం రీచ్ అయిపోయాము. సో ఇంక ఇక్కడ పాస్ తీసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. అండ్ పార్క్ అయితే మాత్రం చాలా పెద్దదండి, చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం ఎటువైపు నుంచి చూసినా కూడా మనము ఆ ఐలాండ్ని చూడొచ్చు. మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు మేము వెళ్తున్న టైం వచ్చి 11:30, 12 అలా అయి ఉంటుంది. బట్ ఆ టైంకి అయితే కూడా మాకు అంత క్లియర్ కనిపించలేదు. సో ఇంకా మేము వెయిట్ చేసాము 2-3 అలా అయితే మనకు కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి. బట్ పర్లేదండి, మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ టైంలో కొంచెం బెటర్గా కనిపించింది ఆ ఐలాండ్ అయితే. సో ఇప్పుడు ఇక్కడ మనం పాస్ తీసుకున్నాం కదా, ఆ పాస్ అయితే 7 days వ్యాలిడ్ అనమాట. సో 7 daysలో ఎన్నిసార్లు అన్నా ఈ క్రాటర్ లేక్ మనం రావచ్చు. బట్ ఇంత లాంగ్ మనం ఎందుకు వస్తాం? ఇప్పుడు మీరు ఆ టికెట్ మీద పిక్ చూసారు కదా, మధ్యలో ఐలాండ్ అండ్ చుట్టూ కొండలు ఉన్నాయి. సో అలా ఉంటుందన్నమాట వ్యూ అయితే. కానీ మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయామండి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము. ఆబ్వియస్లీ అంతే కదా, ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇది చూడాలి, అలా ఉండాలి అని అనుకుంటాము. సో అక్కడ ఫాగ్ ఉంది, ఇవన్నీ అయితే మాకు తెలియదు. అండ్ రివ్యూస్లో కూడా ఎక్కడ అలా లేదు. సో వెళ్ళి చూసేసరికి అక్కడంతా ఫాగ్ ఉంది అండ్ క్లారిటీగా అయితే లేదు. చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి చూసేటివి. అండ్ చాలా టైం పడుతుందండి చూడాలంటే. ఎవరైనా వాకింగ్ చేసేదానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే ఇదైతే కరెక్ట్ ప్లేస్ అన్నమాట, చూడొచ్చు. అండ్ మేమైతే అన్ని వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళినా వేస్ట్ అనిపించింది. సో టైర్డ్ అయిపోవడం తప్ప అక్కడ నాకు ఇంకేం అనిపించలేదు. ఎటు వెళ్ళినా మాకు ఆ స్మోక్ ఆర్ ఫాగ్ కనిపిస్తూనే ఉంది, కానీ వ్యూ పాయింట్ అయితే మాకు సరిగా కనిపించలేదు. బట్ 1 or 2 places తిరిగి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఒక్కొక్క వ్యూ పాయింట్కి ఒక్కొక్క నేమ్ ఉంది. సో వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే అన్నీ తిరగలేదు కాబట్టి నేను మీకు అవన్నీ చూపించలేను. సో మేము 1 or 2 places తిరిగాము. సో ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం బ్రైట్ కనిపించింది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు నచ్చితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది ప్లేస్ అనేది మీకు కనిపించినంత వరకు. ఈ స్టాప్ వచ్చి రిమ్ విలేజ్ కదా, కాదు తెలీదు. అక్కడ మనం బోర్డు చదివిందైతే రిమ్ విలేజ్. అవునా? ఇంక ఇక్కడ సాష్ట్రాకి అయితే డ్రెస్ చేంజ్ చేశానండి. అక్కడంతా డెజర్ట్ ఏరియా, మట్టిగా ఉంది. తనైతే వైట్ ఫ్రాక్ వేసుకునింది కదా, ఇంకా దాన్ని ఫుల్గా మాపేస్తుందని చెప్పి తనకి డ్రెస్ చేంజ్ చేశాను. అది కాకుండా అక్కడ కొంచెం విండీగా కూడా అనిపించింది. వెదర్ అయితే బాగుంది, బట్ కొంచెం విండీ అనిపించింది. అందుకే తనకైతే నేను డ్రెస్ చేంజ్ చేశాను. చాలా అప్పు ఉంది నారి. పంచ ఏం కనిపించట్లేదా? అయ్యయ్యో, అసలు ఎందుకు ఉంటుంది ఫాగ్? అయ్యో, ఏం కనిపించట్లేదు అసలు. అయ్యయ్యో. సో యాక్చువల్గా అయితే మధ్యలో ఒక చిన్ని ఐలాండ్ లాగా ఉంది, ఆ చుట్టూ వాటర్ ఉంది. సో మాకైతే అట్లీస్ట్ వీడియో కన్నా చూస్తుంటే కొంచెం కనిపిస్తుంది. మరి వీడియోలో కూడా అంత క్లారిటీ కనిపిస్తుందో నాకు తెలియట్లేదు ఈ సన్ వల్ల. సో ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఈ ఫాగ్ వల్లనో స్మోక్ వల్లనో సో బాగా కవర్ అయిపోయింది. మంచు మొత్తం బాగా కవర్ అయిపోయింది ఆ ఫాగ్తో. సో వ్యూ అంత క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఈ క్రాటర్ లేక్ నేషనల్ పార్క్లో అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్, ఫాల్స్ అన్నీ చూడడానికి. సో ఇప్పుడు మనం ఉన్న స్పాట్ అయితే మెరియం పాయింట్. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. సో క్లియర్గా ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది. కొండలు కానీ అన్నీ చక్కగా కనిపించేటివి. సో ఇప్పుడు అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ బట్ ఏదో ఒకటి చూసి సాటిస్ఫై అవ్వాలి కదా అన్నట్లు చూస్తున్నాము. సో మీకైతే కనిపిస్తుంది కదా మధ్యలో చిన్ని ఐలాండ్, ఆ చుట్టూ వాటర్. ఎస్, సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. రిమ్ విలేజ్ అండ్ ఇంకా క్రాటర్ లేక్ లాడ్జ్. అక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాము. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా వర్స్ట్గా తయారవుతుందని వీళ్ళు అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు.
బట్ మేము ఈవినింగ్ అయితే కొంచెం బెటర్ అవుద్దేమో అని అనుకుంటూ ఉన్నాము. చూద్దాం. ఆ స్పాట్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత అప్ ఉందో. ఇది కొంచెం అప్ వెళ్తే వేరే వ్యూ పాయింట్ చూడొచ్చు. అక్కడ నుంచి కొంచెం బెటర్గా కనిపిస్తుందంట. సో అక్కడ ఎలా ఉందో చూద్దాం. అక్కడ చాలామంది టూరిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగాము ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే వాళ్ళు చెప్పారండి ఇప్పుడు ఎప్పుడు అలానే ఉంటుందంట. బెటర్ రావాలి అని అనుకుంటే జూన్ జూలై ఆ మంత్స్లో వస్తే బెటర్ అన్నారు. బట్ వాళ్ళకి అంత కరెక్ట్గా ఐడియా అయితే లేదు. సో మాకేమనిపించిందంటే మేము వెళ్ళిన మంత్ అయితే గుడ్ కాదని అయితే అనిపించింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ మంత్ అయితే ప్రిఫర్ చేయకండి. సెప్టెంబర్ ఆ మంత్ అయితే ప్రిఫర్ చేయకండి అక్కడ క్రేటర్ లేక్ వెళ్ళి చూడడానికి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు ఇంకా వర్స్ట్ అవుతుంది అని చెప్పారు. బట్ ఈవినింగ్ అయ్యేసరికి నాకు కొంచెం బెటర్ అనిపించింది. వ్యూ బాగా కనిపించింది. ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ మనకు బోట్ ట్రిప్ కూడా అవైలబుల్ ఉందండి. మనం కిందకి వెళ్ళొచ్చు అనమాట. కానీ దానికి వే ఎలానో నాకు తెలియదు. మేమైతే వెళ్ళలేదు. సో ఐలాండ్ దగ్గర మొత్తం టర్న్ చేసి తీసుకొస్తారంట. బట్ ఇప్పుడు అక్కడ బోట్ ట్రిప్ ఉందో లేదో కూడా మాకు ఐడియా లేదు. కింద అయితే ఒక 1 or 2 బోట్స్ నేను చూశాను. సో మరి అక్కడికి ఎలా వెళ్తారో ఏమో అనేది అయితే ఈసారి మేము వెళ్ళలేదు. ఎందుకంటే మాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు వెళ్ళడానికి. వాచ్మెన్ ఓవర్లుక్. వామ్మో ఆ రూట్ చూడు ఎలా ఉందో అసలు అక్కడంతా. డు నాట్ ఎంటర్. మేబీ ఆ బోట్ ట్రిప్ తీసుకొని ఉంటే మనం ఐలాండ్ దగ్గరికి వెళ్ళుంటాము. అప్పుడు చూసుంటే కొంచెం క్లియర్గా అంతా కనిపించేదేమో. సో ఈసారి ఎందుకో నాకు అంత అనిపించలేదండి వెళ్ళాలి అనేసి. ఆఫ్టర్ 1.5 years తర్వాత ఇది మా ఫస్ట్ ట్రిప్ అనమాట. సో మా ఫస్ట్ ట్రిప్ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. ఓకే మేము ఎంజాయ్ చేసాము అని అంటే ఎంజాయ్ చేసాము. వెళ్ళే వే మొత్తం ఆ చుట్టూ ట్రీస్, ఫాగ్ అవన్నీ కొంచెం బాగా అనిపించాయి. బట్ ఇక్కడ వ్యూ చూస్తుంటే మాత్రం అంతా అనిపించలేదు. సో ఎనీవే మనము డిసప్పాయింట్ అయినా కూడా మనకు అక్కడ జరిగేది ఏం లేదు కదా. సో ఇంకా అలా మొత్తం తిరిగేసి కొంచెం సేపు ఆ వ్యూని చూస్తూ, బట్ కంపారిటివ్లీ వీడియో కన్నా డైరెక్ట్గా చూస్తే మనకు కొంచెం బాగానే కనిపించిందండి. అది కాకుండా అక్కడ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎటు వెళ్ళినా కూడా మనం ఈ ఐలాండ్ని చూడొచ్చు అనమాట. సో నేను ఇంతకు ముందు చూపించిన పాయింట్ దగ్గర నుంచి అన్నా ఇక్కడ కొంచెం క్లారిటీ కనిపిస్తుంది అండ్ బెటర్ అవుతుంది కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యేసరికి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇంకా బెటర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు తీసిన షార్ట్లో అయితే మీకు కూడా కొంచెం క్లారిటీగా అయితే కనిపించింది కదా, దానికి నేను హ్యాపీ అండి. అట్లీస్ట్ మంచిగా కనిపించింది మధ్యాహ్నం అవుతూ ఉండేసరికి మార్నింగ్ కన్నా. అండ్ ఇంక ఇక్కడ సాస్ట్రా పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ ట్రిప్ అంటే ఫొటోస్, వీడియోస్ ఇవే కదా మనకు ఫ్యూచర్లో గుర్తుగా ఉండడానికి. సో ఇంక అక్కడ సాస్ట్రా డిఫరెంట్గా ఫొటోస్కి పోజ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇంక ఇక్కడ నేను కూడా కొన్ని పిక్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇదైతే కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఆ డే నా బర్త్డే అండ్ ఇంకా నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా, సో ఇంకా ప్రెగ్నెంట్ ఫోటోషూట్ లాగా అనుకోండి. బట్ ప్రొఫెషనల్గా అయితే ఏం కాదు, జస్ట్ గుర్తుండడానికి మేము కొన్ని ఫొటోస్ అలా దిగాము. ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. నేను ఇన్స్టాలో కూడా షేర్ చేస్తాను, మీరు అక్కడ చూడండి. అండ్ మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఈ మధ్య నేను సహస్రావి కొన్ని రీల్స్ పెడుతున్నాను, చాలా బాగా వచ్చాయి. ఒక్కసారి మీరు ఇన్స్టాలో చూడండి. ఇంకా చాలా వీడియోస్ అంటే చాలా గుడ్ న్యూస్ ఉన్నాయండి మీ అందరితో షేర్ చేసుకోవడానికి. సో కమింగ్ వ్లాగ్స్లో అవన్నీ నేను షేర్ చేసుకుంటాను. ఈ మధ్య వీడియోస్ పెట్టడం కూడా కొంచెం లేట్ అయిపోతుంది, ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని హెల్త్ అంతా చూసుకొని
చేసుకుంటూ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నెక్స్ట్ నుంచి ఫ్రీక్వెంట్‌గా అప్లోడ్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. ఇంకోటేంటి అంటే నా డ్యూ డేట్ కూడా దగ్గరకు వచ్చిందండి. ఇంక నేను హాస్పిటల్‌లో వెళ్ళి జాయిన్ అవ్వాలి సూన్. సో, ఇంకా అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇంకిక్కడైతే మీరు ఐలాండ్ చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్. దాని నేమ్ వచ్చి విజర్డ్ ఐలాండ్ అంట. ఇంకా సహస్ర క్వెషన్స్ అయితే ఎన్ని అడుగుతుందంటే ఒక టైంలో మాకు ఇరిటేషన్ కూడా వచ్చేసింది. ఇంక నువ్వు గమ్మున ఉండకపోతే అయిపోతావు అని చెప్పి అంటున్నాను. దానికి ఆమె అలిగి కూర్చునింది అక్కడ. సో, చాలా క్వెషన్స్ అడుగుతుందండి. అవి మనకు కూడా తెలియవు ఆన్సర్స్ ఏం చెప్పాలో. కొన్ని రోజుల తర్వాత ఈ లావా అంతా వచ్చిన తర్వాత స్నో మెల్ట్ అయ్యి వానలు పడి అట్లా అయిపోయింది. ఎప్పుడో ఇది మౌంటైన్ ఉన్నిందంట చిన్ను. ఆ మౌంటైన్ వాల్కెనో వచ్చి బ్లాస్ట్ అయిపోయి అది లేక్ లాగా ఫామ్ అయిందంట. అదే క్రాటర్ లేక్. ఇది కాదు, అది ఆ రాక్స్ కాదు ఒరే, అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు. నువ్వు ఇలా క్వశ్చన్స్ అదే కొన్ని లక్షల సంవత్సరాల ముందు. మీకు అక్కడ దూరంగా ఒక హోటల్ లాగా కనిపిస్తుంది కదా, సో అది లాడ్జ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 1 డే అనేది సరిపోదు అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ చూడడానికి. కాబట్టి ఇంక ఇక్కడ వీళ్ళు హోటల్లో రూమ్ తీసుకొని అక్కడే స్టే చేస్తారు. స్టే చేసి ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని ఒక 1 or 2 days ప్లాన్ చేస్తారు అనుకుంటా. బట్ దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ అయితే నాకేం తెలియదండి. సో మేమైతే అక్కడ స్టే చేయట్లేదు కదా, సో దాని గురించి కూడా మేము పెద్ద ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ అయితే కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఏం కనిపించట్లేదు, ఓన్లీ 1 or 2 ఉన్నాయి. సో ఇంకా మేమైతే అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదో దగ్గరలో వాటర్ ఫాల్ ఉంది అని మేము ఆ మ్యాప్లో చూసాము. సో ఆన్ ద వేనే కదా, ఇంకా వాటర్ ఫాల్ చూసుకొని వెళ్దాము అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది వాటర్ ఫాల్ లాగా లేదండి, ఏదో పైన నుంచి కొండల్లో నుంచి కొన్ని నీళ్లు చుక్కలు కింద పడుతున్నట్టుండింది. వాటర్ అయితే ఎక్కువ ఏం లేదు కానీ కంప్లీట్గా డ్రై అయిపోకుండా కనీసం నీకు ఈ వాటర్ ఫాల్ ఉన్నా కనిపిస్తుందిగా. కొంచెమే ఉన్నాయి నాన్న, అదిగో వాటర్ ఫాల్ చూడు. ఇదే వాటర్ ఫాల్ అంట, ఇదే వాటర్ ఫాల్. చూద్దాం రా, టచ్ చేయగలిగితే చేద్దాం దా. ఆ మ్యాప్లో వాటర్ ఫాల్ పిక్ ఇచ్చారు కదా, దాన్ని చూసి అబ్బా భలే ఉంటుందని చెప్పి భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఇలా ఉంది, చిన్న పిల్లలు ఆడుకునేలాగా ఉంది, అది వాటర్ ఫాల్ లాగా అనిపించలేదు. అన్ని డిసప్పాయింట్మెంట్స్ లాగే అనిపించాయి. అక్కడ ఐలాండ్ చూస్తే ఏమో సరిగా కనిపించలేదు, ఇక్కడ వాటర్ ఫాల్ చూస్తే వాటరే లేదు కానీ అది వాటర్ ఫాల్ అంట. సో ఇంక ఈ 2 places అలా చూసుకొని ఇంక అక్కడి నుంచి మేము వెళ్ళిపోయామండి. ఇంకెంతకన్నా వ్యూ పాయింట్స్ చూడాలని కూడా మాకు అనిపించలేదు. బట్ ఆ వాటర్ ఫాల్ దగ్గర కొంచెం కూర్చున్నాను. అక్కడ కూర్చొని ఆ ఫాల్ని అలా చూస్తూ ఉంటే మాత్రం నాకు ఎందుకో చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఫాల్ అంటే చాలా హెవీగా వస్తుంటాయి కదా, ఆ సౌండ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. బట్ ఇక్కడ అంత వాటర్ లేదు కాబట్టి చిన్నగా సౌండ్స్ వస్తున్నాయి అండ్ చల్లగా గాలి వస్తుంది. సో ఆ గట్టు మీద కూర్చొని కొంచెం అలా చూస్తుంటే నాకు బాగా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా మేము ఆ 2 places చూసుకొని రిటర్న్ అయిపోతూ ఉంటే ఇంకా అక్కడ ఒక వ్యూ పాయింట్ ఇంకోటి కనిపించింది. సో ఇంకా చూద్దాం ఒకసారి దిగి ఇక్కడి నుంచి ఏమన్నా కనిపిస్తుందేమో అని చెప్పి అలా ట్రై చేసాము. మార్నింగ్ చూసిన పాయింట్స్ దగ్గర నుంచి అంటే ఇది చాలా బెటర్ అండి. ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా కనిపించింది. ఇంకొంచెం అప్ ఉంది అక్కడ, అది కానీ ఎక్కితే అండ్ ఇంకా వ్యూ మొత్తం పర్లేదు బెటర్గా కనిపించింది. సో అప్పుడు కొంచెం సాటిస్ఫై అయ్యాము. సో మార్నింగ్ నుంచి ఏం కనపడలేదు అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ అనేసి చాలా సాడ్గా అనిపించింది. బట్ ఇప్పుడైతే కొంచెం బెటర్గా కనిపించేసరికి ఓకే, మనము వచ్చి చూసిన దానికి అట్లీస్ట్ కొంచెమన్నా మనకు హ్యాపీనెస్ ఉంది అని చెప్పి అనుకొని ఇంకా ఆ వ్యూ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ మేమైతే 11:40, 11:30 ఆ టైంకి అలా రీచ్ అయ్యామండి క్రేటర్ లేక్కి. సో ఆల్మోస్ట్ 3-4 hours పైనే మేము అక్కడ స్టే చేసాము. సో ఇంకా అక్కడ వ్యూ అంతా బాగా కనిపించి ఉంటే మేబీ ఇంకా ఎక్కువసేపు స్టే చేసి చూసి వెళ్ళుండే వాళ్ళము. బట్ ఆ ఛాన్స్ లేదు కదా. సో ఇప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నారా మీరు, అక్కడైతే చాలా బాగా కనిపిస్తుంది కదా ముందు కన్నా కూడా. సో వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది, నాకు హ్యాపీ అనిపించింది. సో సాష్ట్రాకి అయితే చాలా ఇష్టమైన ఇట్లా ప్లేసెస్ చూడడం. అండ్ ఇంకా తన బ్రెయిన్లో అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ మా దగ్గర అయితే ఆన్సర్స్ లేవు, అందుకే తను చాలా సాడ్ అయిపోతుంది.
వాల్కెనో కాదు నాన్న, అది ఐలాండ్, విజార్డ్ ఐలాండ్. వాల్కెనో వెళ్ళిపోయింది ఎక్కడికో. వీడియో తీసుకుందాం ముగ్గురం కలిసి. అక్కడ సహస్రాన్ని చూస్తున్నారా, ఆమె అలిగి కూర్చోందండి. ఎందుకంటే ఆమె క్వశ్చన్స్ ఉన్నాయంట, మేమైతే క్లారిటీ చేయట్లేదంట ఆ క్వశ్చన్స్ని. మాకే ఆన్సర్స్ తెలియదు నాన్న అంటే అది వినట్లేదు, నాకు అర్థం కావట్లేదు, మీరు నాకు చెప్పట్లేదు అని అంటుంది. సో తను ఏం చేసిందంటే ఇంటికి వచ్చేవరకు ఆ క్వశ్చన్స్ అలానే పెట్టుకొని ఇంటికి రాగానే ఆ వాల్కెనోకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూసింది. సో అంత ఇంట్రెస్టింగ్ ఉన్నిందండి తన ట్రావెల్లో తెలుసుకోవడానికి. అది చాలా గుడ్ అనిపించింది. బట్ మేము కూడా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలనిపించింది ఇట్లాంటి విషయాల్లో. సో ఏదన్నా వెళ్ళేటప్పుడు సాస్ట్రా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుందని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఆన్సర్స్ తెలుసుకొని. సో మా ట్రిప్ అయితే ఇలా గడిచింది. ఇంకా మార్నింగ్ నుంచి ప్రాపర్ ఫుడ్ అయితే తినలేదు, స్నాక్స్ ఏదో ఒకటి అలా అలా తినేసాము. సో ఇంక ఇక్కడ ఎక్కడ నియర్ బై రెస్టారెంట్సే లేవు. ఇంకొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత చెన్నై చెట్నాడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బాగా తిని అట్నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి ఇంకా ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అండ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.